అయితే మీకు అందరికీ ఏంటంటే ఇక్కడ అడవిలో ఒక పొలంలో ఏంటి ఇక్కడ మందిరం ఏంటి అనేటువంటి ఒక ఆశ్చర్యానికి గురి చేసి ఉండొచ్చు బహుశా. ఏంటంటే మేము 2022వ సంవత్సరంలో మేము ఒక 7 ఎకరాల పొలం కొన్నాము. అయితే అది ఎందుకు కొన్నాము ఏంటి అనేటువంటిది ఈ 22 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది. దేవుని ఉద్దేశము ఇక్కడ ఒక ఆయన మందిరం కట్టబడాలి అనేటువంటిది. చాలా 7 ఎకర్స్ తీసుకున్న తర్వాత మాకు ఇక్కడంతా అడవి ఉండే, ఇక్కడ మనుషులు కూడా ఎక్కడానికి కూడా ఇష్టం లేని విధంగా అడవిగా ఉండే. ఒక 2 ఎకరాలు మామూలుగా వరిపొలం వేసేవాళ్ళు. దాని తర్వాత మేము మాకు చుట్టూ బౌండరీస్ కట్టుకుందామంటే చుట్టూ పక్క వాళ్ళంతా మాకు ఆబ్జెక్టింగ్ చేసేవాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు, మా మధ్యన వీళ్ళు ఉండడానికి ఇష్టం లేక చుట్టుపక్కల వాళ్ళంతా మాతో ఇప్పటికీ గొడవ పడేటా ఉండేవాళ్ళు. కింది పొలం వాళ్ళు తిట్టేవాళ్ళు. తర్వాత మా దాంట్లోకి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎవరో జీతగానికి అప్డేట్ చేస్తే లోపలికి దున్నేసేవాళ్ళు. ఆ విధంగా మేము కంచె వేసుకుందామంటే మాకు ఇబ్బందికరంగా చేసేవాళ్ళు. చుట్టూ అన్ని ఏరియాలు. తర్వాత ఈ బిడ్డు ఇట్లా 7 ఎకరాలు మధ్యన మేము రావాలంటే వేరే వాళ్ళ పొలము. మేము మొట్టమొదటిగా 2004, 5, 6 సంవత్సరాలు మేము బత్తాయి మొక్కలు వేసినాము. 2012 వరకు ఉంది. తర్వాత కాలక్రమేణా అది దాన్ని మొక్కలు వేసి అమ్మేద్దాం అనుకున్నాము, కానీ దేవుడు అది పర్మిట్ చేయలేదు. దాని తర్వాత ఒక 2 ఎకరాలు కొన్నాము. అది ఏంటంటే అది ఒక డిస్ప్యూట్. మాకు 2 ఎకరాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురికి ఒక 2 ఎకరాలు గిఫ్ట్ ఇచ్చింది, ఇచ్చారు వాళ్ళు. దాంట్లో యాక్చువల్గా వాళ్ళ రికార్డు మాత్రం 3 ఎకరాలు 21 గుంటనే ఉంది. మాకు 2 ఎకరాలు అయిన తర్వాత మళ్ళీ 2 ఎకరాలు కూతురికి గిఫ్ట్ ఇవ్వడం మూలంగా అక్కడ రికార్డు లేకపోవడము అదొక డిస్ప్యూట్. మాకు వాళ్ళు మాకు ఒక 1/2 ఎకరము మళ్ళా దాని మూలంగా ఈ మందిరం ఈ భాగం వెనకాలంతా 2-3 సార్లు వచ్చి కడిగిన ఆడడం దాంట్లోనే ఆ విధంగా ఒక డిస్ప్యూట్. అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, వాళ్ళ మీద చాలా గొడవలైంది. తర్వాత మెయిన్ రోడ్ నుంచి రావాలంటేనేమో మెయిన్ రోడ్ నుంచి మా బిడ్డ కాదు, మీరు వచ్చి ఉంటుంది ఇప్పుడు చూసిన గేట్ నుంచి రాగానే అది మాది కాదు, అది దేవుని ఎంతో ప్రార్థన చేయడం మూలంగా అది దేవుడు మాకు అనుగ్రహించాడు. సరే అది కొన్న తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ నేరుగా రావడానికి లేదు. మళ్ళీ రాకపోయేసరికి మళ్ళీ ఈ పక్క మా మెయిన్ రోడ్ నుంచి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి మ్యూచువల్ మా ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కొంత షేర్ తీసుకొని అవతల అట్లా రన్నింగ్ నుంచి ఇట్లా మన పొలంలోకి రాగలిగాం. అట్లా చాలా సంవత్సరాలు మేము ప్రార్థన చేసిన తర్వాత ఎట్లా దీనికి అప్రోచ్ మనం పర్ఫెక్ట్గా అప్రోచ్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలా దినం ప్రార్థన చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం, మన పొలంలో మనం ఒక ఇల్లు కట్టుకుందాము. ఎప్పుడైనా మనం వచ్చినప్పుడు ఇట్లా ప్రేయర్ మీటింగ్ పెట్టుకుందాము, మనం పైన ఉందాము అని చెప్పేసి ఆలోచనతో ప్లాన్తో ఇల్లు కట్టాము. అంటే ఇక్కడ మందిరం కట్టాలి లేకుంటే ఒక ప్రార్థన మాకు సంఘంగా ఇక్కడ కట్టాలి అనేటువంటిది మా ఉద్దేశం కాదు. ఒక ప్రార్థన అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా మనం ప్రేయర్ పెట్టుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మేము కట్టాము. కట్టిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఆల్రెడీ మనకు తెలుసు, అంతా మన మీద ఈర్ష్య ద్వేషంతో ఉన్నారు. వీళ్ళు ఏంటి ఒక పెద్ద కాంప్లెక్స్ లెక్కన కడతా ఉన్నారు, వీళ్ళు చర్చి కడతా ఉన్నారు అని చెప్పేసి వెళ్ళి ఎంఆర్ఓకి ఎండిఓకి కంప్లైంట్ చేయడము. దాని తర్వాత మా మిల్లర్ మధ్యన వర్క్ నడుస్తున్నప్పుడు తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ పెట్టడం ఆ విధంగా జరిగింది. అయితే దేవుడు ఇక్కడ వాళ్ళ నోటి ద్వారానే ఇక్కడ చర్చి కడుతున్నారు అనేటువంటిది ఉద్దేశం వాళ్ళు బయలుపరిచారు. అయినప్పుడు మేము చర్చి కట్టాలి అని అంటే ఆ థాటే మాకు లేదు, వాళ్ళే స్థిరపరిచారు. దాని తర్వాత ఆ విధంగా మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. ఈ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయి సెకండ్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత దేవుడు పని అంతా వెరీ స్లోగా నడుస్తామన్నప్పుడు ఆపోజిట్ పొలం వచ్చేసి నేను ఇది అమ్ముతాను పొలం అని చెప్పేసి మా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలని ప్రార్థన చేస్తే దేవుడు చాలా అద్భుత రీతిగా ఒక 2 సంవత్సరాలు టోటల్ పని ఆపేసిన వాళ్ళ పొలం కొన్న తర్వాత చుట్టూ మళ్ళీ బౌండరీ అవతల మళ్ళీ వేరే కింది పొలం అతను మళ్ళీ తీసుకుంటూ మాతోని దానికోసం ఒక 3-4 months చాలా భారంగా ప్రార్థన చేసినాం. ఆయన అంటాడు 5 గుంటలు వదిలేసి నువ్వు కడిగేసుకోమంటాడు. మాది కరెక్ట్ 4 ఎకరాలు 27 గుంటలు మేము ఒప్పుకోవడం చాలా ప్రార్థన చేసినాము. మా బ్రదర్ సిస్టర్ ఎక్కడ ఉండేసి నిలబడి 4 ఎకరాలు 27 గుంటలు కరెక్ట్గా పాతేసినారు. పాతేసిన తర్వాత ప్రభా మేము ఇంత చేసావు కదా, ఇప్పుడు ఏం చేయాలి? మేము ఉన్న చుట్టూ మీరు చూసి ఆ చుట్టూ కడిగి ఉన్నాయి, మా దానికి చుట్టూ బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసుకున్నాము. అంటే దేవుడు
తన ఉద్దేశాన్ని ఏ విధంగా ఆయన మమ్మల్ని ఒత్తిడి చేశాడంటే, ఒకరోజు సిస్టర్ ఇక్కడ ఉంది, మామూలుగా బాగా సమస్య అయింది. సరే సిటీకి తీసుకెళ్ళాము, హాస్పిటల్ అన్నీ ఏది స్కానింగ్ అవన్నీ చేయించాము, డాక్టర్లు అంతా నార్మల్ ఉంది అని చెప్పారు. అయితే ఒకరోజు ఇంట్లో సిస్టర్స్ మీటింగ్ పెట్టేసి ప్రేర్ చేసిన కొంచెం తగ్గింది. మళ్ళీ ఇంకో రోజు ఇట్లనే ఇక్కడికి వచ్చింది, ఇవంతా వర్క్ నడుస్తూ ఉన్నప్పుడు ఈవినింగ్ 6 గంటల టైంలో నాకు బాగా స్టమక్ పెయిన్ అవుతుంది, నాకేం చేయాలని తోచట్లేదు అని చాలా ఏడవడము స్టార్ట్ చేసి చాలా తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడతా ఉంది. ఏం చేయాలి అనేటువంటి సందిగ్ధంలో నా లేదు. ఆమె చెప్తుంది, నేను సిటీకి అయితే డాక్టర్స్ దగ్గర చూపించుకోను, నేను అక్కడ వెంకటాపురం వెళ్ళేసి ఆంటీతో ప్రేయర్ చేయించుకుంటాను, అయితే నాకు తగ్గుతుంది, నేను హాస్పిటల్ చేయగలను చెప్పింది. అప్పుడు మేము ఏం చేసామంటే మా ఇద్దరం వెళ్ళాము వెంకటాపురం, భద్రాచలం, కొత్తగూడెం. అక్కడికి వెళ్ళేసి దాదాపు ఆ రోజు నైట్ వచ్చేసిన సిటీకి వచ్చేసింది. ఆ రోజు చూడండి మీరు, మా వెహికల్ ఐటెన్ వెహికల్ ఉంది, ఆ ఐటెన్ వెహికల్ స్టార్ట్ కావడం లేదు. ఆమెకు భయంకరమైన కడుపు నొప్పి, ఏం చేయాలని తోచట్లేదు. అప్పుడు పక్కన శివన్ కూడా విలేజ్ నుంచి ఒక హైవే తీసుకొని ఆమె సిటీకి వచ్చింది. సిటీకి వచ్చిన తర్వాత మా బ్రదర్ ఇంట్లో కొన్ని పాటలు పాడి ప్రార్థన చేసిన తర్వాత కొంచెం నయమైంది. తర్వాత మార్నింగ్ 11 o'clock సిటీకి దాటిన తర్వాత మాకు దాదాపు 11:30, 12 అయింది. దాదాపుగా మా కొత్తగూడెం, వెంకటాపురం అంటే మీకు తెలుసు, ఏది ఏటు నగరం దాటిన తర్వాత చాలా దూరం ప్రయాణం, కార్లో వెళ్ళాము. అప్పటికీ ఆమెకి చాలా విపరీతమైనటువంటి కడుపు నొప్పి, ఏం చేయాలో తోచలేదు. అప్పుడు చాలా అక్కడ వెంకటాపురం నుంచి అన్ని ఇసుక లారీలు, పెద్ద గుంతలు, ఈ మా కారు, ఈ కొత్త కారు అసలు అక్కడికి చేరుకుంటామా లేదా అనేటువంటిది అంత కింద హౌసింగ్ తాగడం, వెహికల్ అంతా తాగడం. ఏం చేయాలా ప్రభావం మేము ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక 2 days వెళ్ళిన తర్వాత ఆయన సిస్టర్ ఏం చేసినట్టు ఒక గ్లాసులో నీళ్ళు పోసి సిల్వర్ గుర్తేసేసి మన ఆయిల్తో గ్లాసు తాగించిన తర్వాత మొత్తం వామిటింగ్ చేసుకుందాము. అప్పటికి బాగా కడుపు నొప్పింది. ప్రేర్ చేసిన తర్వాత కొద్దిగా ఒక 15 నిమిషాల తర్వాత టోటల్గా వామిటింగ్ చేసుకుని ఇప్పుడు నాకు రిలాక్స్గా ఉంది అన్నది. అప్పటికి కొంచెం తగ్గలేదు. 2 days అక్కడ ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆమె పూర్తిగా నయమైంది. అప్పుడు ఆంటీ సిస్టర్ ఏమన్నదంటే, లేదు మీరు మీ అక్కడ ఏదైతే మీరు ఇల్లు కట్టారో అక్కడ దీపస్తంభము, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండాలి, అంటే నువ్వు అక్కడ వర్షిప్ కంపల్సరీ మొదలు పెట్టాలి, లేకుంటే నీకు కష్టం అవుతుంది, అది దేవుని యొక్క మాట ప్రకారము అక్కడ వర్షిప్ మొదలు పెట్టాలని ఆమె చెప్పింది. ఎట్లా చేయాలి ఏంటిది వర్షిప్, మేము ఎట్లా చేయాలా, జనరల్గా ఏంటంటే అన్ని సంఘాలకు చెప్పడము, పిలిపించడము, మీటింగ్ పెట్టడము, ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటుంది ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే. అయితే సిస్టర్ ఏమన్నదంటే, హెబ్రోన్ నుంచి బ్రదర్స్ వస్తారు, ఆ రోజు వాళ్ళు చుట్టుపక్కల శివాలు, తాండాసులు అనే విలేజ్లలో దేవుని యొక్క సువార్త చేసిన తర్వాత ఆ రోజు బల్లారం చేస్తారని చెప్పేసి చెప్పింది. అప్పటికి ఏంటంటే అప్పుడు వినాయక చవితి నిమజ్జనం అయిపోయింది. 24th September లాస్ట్ ఇయర్. అప్పుడు వినాయక చవితి మధ్య అంటే 11 days మధ్య రోజు. అదే అక్కడ ఆబ్జెక్షన్ చేస్తారు కదా వాళ్ళు, వీళ్ళు వ్యతిరేకంగా ఏం చేస్తారంటే, లేదు అన్ని తాండాసులో సువార్త చేసినామని చేసి ఆ రోజు ఇక్కడ బల్లారం జరిగింది. బల్లారం చేసినారు, ఆ రోజు వర్షిప్ చేసినారు. చాలా మంది హెబ్రోన్ నుంచి దాదాపు ఒక 70-80 మంది యూత్ అంతా వచ్చారు. చాలా ఘనంగా ఇక్కడ బల్లారం జరిగింది. తర్వాత మాకేంటంటే, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, సిస్టర్ ఏమో హౌస్ వైఫ్. ఆమె ఎవ్రీ మంత్ వేరే ప్రదేశాల్లో సువార్తకి వెళ్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, నేను వచ్చి పరిచర్యలు ఎట్లా పాల్గొనాలి, నాకేమైనా డ్యూటీ నేను అది మానేసుకొని రాలేను అని బాగా భారం ఉండే. దేవుడి కృప చూపిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ప్రతి ఆదివారము వర్షిప్ జరిగిస్తుంటా వచ్చాము. అయితే ఇక్కడ మేము ఏం పేరు పెట్టలేదు, ఏ పేరు పెట్టాలి కృప అని మేము చాలా ఆలోచిస్తూ వచ్చినప్పుడు మేము ప్రార్థన చేసుకున్నాం, ఏం పేరు పెట్టాలి, అంత డిఫరెంట్ పేర్లు ఉన్నాయి మంత్రాలయం. అయితే దయచేసి చూడండి, ఆదికాండం 26వ అధ్యాయంలో ఏమేమి రాసిందంటే, నేను చక్కగా ధ్యానిస్తూ వచ్చాము. అక్కడ 15వ వచనం, 26వ అధ్యాయం 15వ వచనంలో, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసి. అయితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు తన దాసులు ఒక బావి తవ్వుతారు. బావి తవ్వేటప్పుడు ఫిలిష్తీయులు వచ్చేసి వాళ్ళు మన్ను పూడ్చి మూసేస్తారు. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఒక వివాదం జరిగిందని రాయబడినది.
అక్కడ వాళ్ళు కలహించారని చెప్పేసి రాయబడింది. నీవు మాకంటే బహు 16 వచనము, నీవు మాకంటే బహు బలం గలవాడు కనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమని ఇసాకుతో చెప్పగా, ఇసాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అబ్రహాం దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇసాకు తిరిగి త్రవ్వించను. ఏదైనా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసేది. అతను తన తండ్రి వాటిని పెట్టిన పేరు చొప్పున వారికి తిరిగి ఆ పేర్లు పెట్టాను. మరియు 19 వచ్చిన మరియు ఇసాకు ఆ దాసులు ఆ లోయలో త్రవ్వగా జలం గల నీళ్ళ బావి దొరికింది. అప్పుడు గెరారు కాపులకు ఇసాకు కాపులతో జగడమాడి అనేటువంటి మాట చూశాను. అయితే మళ్ళీ ఇంకోసారి జగడమాడారు. మాతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే జగడమాడుతూ వచ్చారు. 22 సంవత్సరాలు చాలా జగడమాడుతూ వచ్చారు. మళ్ళీ ఇంకోసారి జగడమాడుతూ వచ్చారు. మళ్ళీ అలాగే మళ్ళీ రెండో బావి తవ్వినారు. తన తండ్రి అయినటువంటి అబ్రహాము తవ్వినటువంటి బావి తవ్వినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళతో జగడమాడి ఈ నీళ్లను వాళ్ళు అనుభవించకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ జగడమాడుతూ వచ్చారు. మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళు జగడమాడుతూ వచ్చారు. అయితే చివరిగా ఒక మాట ఏంటంటే 25వ వచనంలో అప్పుడు జగడమాడుతూ వచ్చారు అని చెప్పేసి రాయబడింది. ఇసాకు ఏం చేశాడు? 25వ వచనం రాగానే అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఒక బలిపీఠంను కట్టాడు. అక్కడ బలిపీఠంను కట్టాడు. యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసేదని రాయబడింది. అయితే అక్కడ బలిపీఠం కట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకుకి సమాధానం కలిగజేసినాడు. అక్కడ వచ్చినటువంటి చుట్టుప్రక్కల వారితో సమాధానం కలిగజేసినాడు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు పిలిచి ఆయన దగ్గరకు వచ్చేసి మీ దేవుడు ఎంతో బలమైనటువంటి వాడని వాళ్ళతో ప్రమాణం చేసినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ చివరి వచనంలో ప్రమాణం. దాని తర్వాత ఆ ఊరికి ఆయన బేర్షెబా అనేటువంటి పేరు పెట్టినట్టుగా మనం చూస్తూ వచ్చాం. అయితే మన ఈ వచనం ద్వారా దేవుడు మాతో స్పష్టంగా మాట్లాడాడు. ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు ఎంతో ఆటంకపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి జీవజలాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని మేము అనుభవించకుండా చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ బేర్షెబా అనేటువంటి పేరు మనకు సరిపోయినది. దేవుడు మనకి ఇక్కడ ఇక్కడ బలిపీఠం కట్టించి ఇక్కడ మనము చేశాం. కాబట్టి ఈ పేరే మనకు దేవుడు ఇచ్చినటువంటి మందిరం యొక్క పేరు అని చెప్పేసి మేము నిర్ధారణ చేసి ఈ పేరు పెట్టాలని మేము నిర్ణయం చేసినాము. దాని తర్వాత అయితే మేము 1 year దాదాపుగా 7-8 months అంత దాటిపోయింది. ఇక్కడేమో మా బ్రదర్ ఉన్నారు. మా బ్రదర్కి తనకి చేత కాదు. ఇదంతా అడవిగా ఉండే, ఏం చేయాలో ఏమి మాకు తోచట్లేదు. ప్రభావితము అడవి ప్రాంతము, అటు ఆ ఊరికి దూరము ఈ ఊరికి దూరము మధ్యస్థంగా ఉంది, అడవిలో ఉంది. చుట్టుపక్కలంతా కొండ ప్రాంతము. ఇక్కడ ఎవరు ఉంటారు కాపరి పని చేయడానికి అని మేము బాగా భారంగా ప్రార్థన చేస్తూ వచ్చాము. చాలా మంది విశ్వాసులు చెప్పాము, ఇక్కడ మంచి బిలీవర్స్ని కావాలి, మంచిగా పొలంలో పనిచేసే వాళ్ళు కావాలని చెప్పేసి మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. అయితే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో దేవుడు మోషేతో ఎట్లా మాట్లాడతాడంటే, దయచేసి సంఖ్యాకాండం 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం 1వ వచనము, 3వ వచనము. జనులు మోషేతో వాదించుతూ, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినట్లుగా ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి. ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుక ఐగుప్తులోని మమ్మల్ని ఏలా రప్పించితిరి. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనేది. అప్పుడు మోషే అహరోనులు సమాధి ఉండుతుంది. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిల పడక యెహోవా మహిమ వారికి కనపడెను. అంతటా యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవును నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడను, అది నీకిచ్చును అని చెప్పాను. అయితే ఇక్కడ దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఈ మాట ద్వారా దేవుడు నన్ను ఎంతగానో ఆదరించాడు. ఎలాంటి ప్రదేశంలో ఇశ్రాయేల్ ప్రజలకి మోషేకి దేవుడు ఏ విధంగా మాట్లాడి ఆయన బండ నుంచి అడవి ప్రాంతంలో ఏమీ దొరకనటువంటి ప్రదేశంలో నీళ్ళ ద్వారా వారిని తృప్తిపరిచినట్టుగా చూస్తూ వచ్చాము. అయితే దేవుడు ఇక్కడ ఒక మంచి పరిపాలన పంపించాడు. నేను
చాలా టెన్షన్గా ఉండే. ప్రభా ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తావా అని చెప్తే చాలా మంది వచ్చారు, ఇక్కడ పని చేయడానికి వచ్చారు. వాళ్ళు అంటారు, సార్ మాకు ఒక 2.5 lakhs మాకు ఇస్తే మేము పని చేస్తామంటారు. లేదు, వాళ్ళకి అట్లా ఇవ్వడానికి లేదని చెప్పారు. చాలా మంది వచ్చారు, వస్తే వాళ్ళకి రానుని కిరాయి పంపించాను. బాబు నువ్వు నమ్మకంగా పని చేస్తా అంటే నేను ఇక్కడ ఎంతైనా నేను ప్రేమగా చూసుకుంటామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ రావడానికి ఇష్టపడలేదు. అయితే దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నట్టు వారు ఇక్కడికి మా దగ్గర పంపించారు. ఒక 2 ఫ్యామిలీస్ వచ్చాయి. అది దేవుని యొక్క మాట ప్రకారం, దేవుని యొక్క వాగ్దానం ప్రకారం ఇక్కడికి పంపించాడు. అది మాకు ఎంతగానో దేవుడు మాకు ఆ వాక్యం ద్వారా వాళ్ళు రావడం ద్వారా మేము ఎంతగానో ఆదరింపబడ్డాము. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో ఎవరు వస్తారు అనేటువంటిది అదొక పెద్ద సంశయం, ఒక ప్రశ్నార్థకమైనటువంటి మాట. అయితే యేసు ప్రభు ఎక్కడైతే ఉంటారో మనం చూస్తూ వచ్చాము. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆ యొక్క మాటల్ని వినడానికి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు తండోపతండోలుగా ఆయన దగ్గరికి వచ్చినట్టుగా చూస్తాము. అయితే దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఏమి వాళ్ళకి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ దేవుని మాటలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు అంటే అక్కడికి తండోపతండోలుగా వస్తారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ దేవుని యొక్క గొప్ప కార్యం జరిగింది. ఫుల్ కరోనా టైంలో అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అవసరం ఉంది. ఒక ముస్లిం ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ కూతురు కొడుకు ఒకతను, అతనికి బాగా దయ్యం పట్టింది. రాత్రిపూట 7 గంటలకి జూన్ జూలై మాసం అప్పుడు బాగా వర్షం పడుతుంది. ఆ టైంలో తను బాగా గొడవ పడతా ఉన్నాడు. మేము మోకరించి పాటలు పాడుకుంటూ వాక్యం చదువుతా ఉన్నాము. వాళ్ళు మాకు ఫోన్ చేసి మీరు ఆపేసేయండి గట్టిగా కేకలు వేస్తా మాకు ఫోన్ చేశారు. ఏంటిది, మేము ఎందుకు కాపాలి, మేము ప్రార్థన చేయడం ఎందుకు కాపాలి, పాటలు పాడడం ఎందుకు కాపాలి అని చెప్తే, లేదు నేను కాలిపోతున్నాను, మీరు పాటలు ఆపండి అని మాకు ఫోన్ చేశారు. పాటలు ఎందుకు ఆపాలి అంటే ఆ పిల్లడు బాగా దయ్యం పట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మా పక్కన ఒక గుడిసె ఉండే, ఆ గుడిసె పక్కనే బాగా చీకటి రాత్రి సాయంకాలం 7 గంటలకి, అరే నువ్వేం చెయ్యి, ఆ ఫోన్ తీసుకొని ఆయన చేతి దగ్గర పెట్టు అని చెప్తే వాడు నేల మీద పడేసేసి బాగా పట్టుకుంటా ఉన్నాడు. ఆయన దాదాపు 1 గంట సేపు ప్రేయర్ చేసినాము. అది పాటలు అదే కంటిన్యూషన్ పాడతాను, నీ రక్తమే అని చెప్పేసి కొన్ని పాటలు పాడుతా ఉన్నాం. అప్పుడు మా అన్న కొడుకు దేవి ఊర్లో ఉన్నాడు. దానికి ఫోన్ చేసి అరే ఆయన ఒక్కడే ఉన్నాడు ముసలి ఆయన, వాడిని చంపినా చంపవచ్చు, పాపం పని చేయడానికి వచ్చాడు, మనం ఏం చేయాలి, మాకు చాలా టెన్షన్గా ఉంది, నువ్వు వెళ్ళు అక్కడికంటే. ఆ వర్షంలో ఆయన బైక్లో వచ్చేసిన తర్వాత చాలా ఒక 1 hour మామూలుగా తను కొట్టుకుంటా ఉన్నాడు. మేము పాట పాడుతూ ఉన్నాము. ఆ విధంగా పాట పాడిన తర్వాత ఆ పిల్లడు వచ్చిన తర్వాత తను మానేసినట్టు తనలో ఉన్నటువంటి ఆ డైలీ స్పిరిట్ వెళ్ళిపోయింది. అయితే దేవుడు ఎక్కడో మేము ప్రార్థన చేస్తుంటే దేవుడు విన్నటువంటి ఆ దేవుడు మేము మా సహోదరికి ఆ విధంగా కావడం ఏంటి అనేటువంటి విషయాన్ని మాకు చాలా తెలియజేసింది. అంటే ఏంటంటే మేము దాని మూలంగా నేర్చుకున్నది ఏంటంటే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క నివాస స్థలాన్ని మనం ఎప్పుడో ప్రతిష్ఠించాలి. దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క వర్షిప్ ఎప్పుడో మొదలు పెట్టాల్సి ఉండే మేము నిర్లక్ష్యం చేస్తూ వచ్చాం. కాబట్టి దేవుడు ఆ విధంగా కొంచెం వెడబాటు చేసేసి ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క మందిరము, ఆయన యొక్క బలిపీఠాన్ని కట్టించడానికి ఆయన త్వరపెట్టినట్టుగా మేము చూస్తూ వచ్చాము. ఆ విధంగా ప్రార్థన ఆ విధంగా దేవుని యొక్క బలిని ఇక్కడ ఆరంభం చేసినాము. అయితే దేవుడు అనేక విషయాల్లో మాకు గైడ్ చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మేమేం వేయాలి ఈ పొలంలో అని చెప్పేసి మాకు చాలా సందిగ్ధంగా ఉండేవి. మామూలు మొక్కలు వేద్దామంటే కాదు, అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చెప్పారు మనుషులు, లేదు సార్ మీరు పామాయిల్ మొక్కలు ఏంటి అన్నారు. పామాయిల్ మొక్కలు అని ఎంక్వైరీ చేస్తే మాకు పామాయిల్ మొక్కలు కానీ డ్రిప్ కానీ అంతా 100% సబ్సిడీ మీద వచ్చింది. ఓన్లీ ఆ జిఎస్టీ, ఆ ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కట్టుకున్నాం. దేవుని కృపను బట్టి ఇక్కడ ఉన్నటువంటి పొలము అభివృద్ధి చెందాలి. దాని తర్వాత ఇక్కడ బడ్జెట్ బాగా విస్తరించాలి అనేటువంటిది మా ఆశ. ప్రతి ఆదివారము రావాలంటే ఎంతో కష్టకరమైనటువంటిది. అయితే దేవుడు ఆ కష్టాన్ని కూడా ఎంతగానో సులువుగా చేస్తూ ప్రతి ఆదివారం వేరే మందిరాల నుంచి, శ్యామ్నగర్ నుంచి, అజీజ్ నగర్ నుంచి, తర్వాత మన హబ్సిగూడ నుంచి, శ్యామ్నగర్ నుంచి, లంగారోజ్ నుంచి, దాని తర్వాత ఈ వేరే మందిరాల నుంచి దైవ సేవకులు వచ్చి ఇక్కడ వాక్య పరిచర్యలో పాల్గొంటూ మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. అందుని బట్టి ఇది కేవలము ఈ మందిరం వరకు ఎంతో మంది ప్రార్థన చేయడం వల్లనే ఇది జరిగింది. ఇది సాధ్యము. లేకుండా ప్రార్థన చేయకుండా ఇక్కడ ఇది కంటిన్యూ చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. అది
కాబట్టి మా కొరకు మీరు అందరూ ప్రార్థిస్తున్నందుకు ప్రభు నామమున బట్టి మీకు అందరికీ నా యొక్క వందనాలు. దాని తర్వాత ఇది కంటిన్యూ జరగాలి. ఇక్కడ దేవుని యొక్క మందిరము చుట్టుపక్కల గ్రామాల్లో దేవుని యొక్క మహిమను చూడాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని చూడాలి. మా యొక్క జీవితాలు మేము ఎన్నో అనుభవించాము, ఎన్నో ప్రాణాపాయ స్థితి నుంచి దేవుడు నన్ను తప్పించాడు. సహోదరికి కూడా ఎన్నో అపాయం నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు, ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడనేటువంటిది నమ్మకంతో మీకు చెప్తున్నాను. 127వ కీర్తన ఒకసారి మనం చూస్తే, దయచేసి 127వ కీర్తన ఒకసారి చదవండి. 127వ కీర్తనలో 3వ అధ్యాయంలో మనము చాలా ఒక అవిశ్వాసుల గురించి, దేవుని ఎరగనటువంటి ప్రజల గురించి దేవుడు ఎంత చక్కటి మాట మనకు రాశాడంటే, ఈ వాక్యం ద్వారా నాకు ఎంకరేజ్ చేయబడ్డాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండటం వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగను కష్టార్జితమైన ఆహారం తింటుంటా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుకుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. అయితే పైన వాచనం ఏంటంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తింటూ వ్యర్థమే రాస్తారు దేవుడు. ఇక్కడ ఇద్దరి గురించి రాస్తాడు. ఏంటంటే అవిశ్వాసుల గురించి, దేవుని ఎరగనటువంటి ప్రజల గురించి, దేవుని ఎరిగినటువంటి ప్రజల గురించి దేవుడు ఇక్కడ రాస్తూ వచ్చాడు. మీరు అంటున్నాడు, మీరు వేకువనే లేచి, అంటే లేచేటప్పుడు ఎంత వేకువ అంటే ఎర్లీ అవర్స్లో 4 గంటలకు లేస్తారు, చాలా రాత్రి వరకు కష్టపడతారు, కానీ అదంతా వ్యర్థమని చెప్తా ఉన్నాడు ఇక్కడ బైబిల్ వాక్యంలో. ఎందుకు వ్యర్థము? దేవుని ఎరగక మనం ఎంత ప్రయాసపడి దేవుని మాట ప్రకారం నిలవకుండా మనం ఎంత కష్టపడి కూడా అది జీరోతో సమానం అని చెప్పేసి రాయబడుతుంది. అయితే ఇక్కడ చిన్న కింది వాక్యం మనకు రాబడింది, తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇస్తున్నాడు, ఆయన బహుమానం ఇస్తున్నాడు. అయితే మనం దేవునికి ప్రియముగా ఉన్నప్పుడు మనము దానికంటే ఆపోజిట్ వాళ్ళు చాలా ఎర్లీగా లేస్తారు, చాలా చివరి రాత్రి వరకు పడుకొని కష్టం చేస్తారు, అది వ్యర్థం అంటున్నాడు. మనము దేవుని యందు ఉంటే మనం నిద్రించుతున్నప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. అది మనము అది వ్యతిరేకమైనటువంటి పదం. అంటే వాళ్ళు ఎర్లీగా లేస్తారంట, రాత్రి వరకు కష్టపడతారంట, కానీ అది వ్యర్థమంట, అది రాస్తున్నాడు దేవుడు. ఇక్కడికి వచ్చినట్టు మన ప్రియులకి నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ఎంతో పని వదిలేసి వచ్చినారు, ఎంతో మీ పని భాగం అంతా వదిలేసి వచ్చారు. మీరు దేవునికి ప్రియముగా ఉన్నప్పుడు మనకందరికీ మీకు నాకు కూడా అది మనం నిద్రించుతున్నప్పుడు ఇస్తాడు. వాళ్ళు అన్యులు దేవుని ఎరగనటువంటి వారు ఎంత కష్టపడితే కూడా అది సున్నాతో వ్యర్థం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యందు మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు మనం కష్టపడినప్పుడు, దేవుని యొక్క మాట మీద మనం నిలబడి నడిచినప్పుడు మనం ఏం ప్రయాసం చేయాల్సిన పని లేదు. ఆయన మనకు మేలును ప్రతిఫలంగా ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించినప్పుడు దేవుడు మనకు అన్ని మేలుకరమైనటువంటిది దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మీరు ఎంతో దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మేము చిన్న ప్రార్థన కలిగి ఉన్నాం. ఏంటంటే, ఎదురుగా మీ కొండ వైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి, దేవుడు ఎంత అద్భుత కార్యం చేసేవాడంటే, ఆ ఎదురుగా ఒక బొమ్మను పెట్టాలని వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఇటాచి దాదాపు ఒక 2-3 నెలలు పనిచేసింది. ఎదురుగా ఏది బుద్ధుని విగ్రహం పెట్టాలని మేము చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నువ్వు ఎంతో గొప్ప దేవుడు కదా, మేము ఇక్కడ వర్షిప్ చేస్తా ఉంటే, నీకు ప్రార్థన చేస్తా ఉంటే మా ఎదురుగా ఒక విగ్రహాన్ని మేము ఏ విధంగా చూడగలం ప్రభా అని ప్రార్థన చేసినాము. అయితే వారి ఆలోచన దేవుడు తారుమారు చేసి అక్కడ ఎలాంటి విగ్రహం పెట్టకుండా చేసినాడు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తా వచ్చాడు. మేము ఆ ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు. మీరు చూడండి, బయట ఆ గుట్ట మీద ఎంతో పైన రోడ్ వేయడానికి చాలా ప్రయత్నాలు చేసి రోడ్ వేశారు. ఆ విధంగా దేవుడు ఈ ప్రదేశంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు. కాబట్టి మా యొక్క ఇక్కడ దేవుని యొక్క పరిచయం కొరకు మీరు భారం కలిగి ప్రార్థన చేయవలసిందిగా మీకు అందరికీ ప్రభు నామమున కోరుతున్నాను. మాకు ఒక బాబు ఉన్నాడు, తను బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు, తను గేట్ ప్రిపేర్ అవుతా ఉన్నాడు. తను ఎంతో ఆసక్తితో ఇంట్రెస్ట్గా తను చదివి తను మంచి ఉద్యోగంలో మంచి భవిష్యత్తులో తను సెటిల్ కావాలని ఒక మా యొక్క భారమే ఉన్నది. తన కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ పని వారి కొరకు ప్రార్థన చేయండి. వారికి మంచి ఆరోగ్యంలో దేవుడు ఇచ్చే విధంగా ఇక్కడ పనిచేయకు వారి సపోర్ట్ మాకెంతో అవసరం. ఎందుకంటే మేము వస్తాము ఇక్కడ పని చేయడానికి సిస్టర్ తప్ప ఇంకెవరు సపోర్ట్గా లేరు.
ఇక్కడ ఎంత ఊడ్చుకోవాలి, చేపలు చేయాలి, ఇవన్నీ విషయాలలో వారు ఎంతగానో సహకారిగా ఉంటున్నారు మహుండే విధంగా. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో మేము సువార్త ప్రకటన చేసినాము. అయితే లాస్ట్ ఇయర్ ఇక్కడ గట్టుపల్లి కొంత ప్రాంతాలు చేసిన కొంత అబ్జెక్షన్ వచ్చింది. భవిష్యత్తులో అన్ని ఏరియాలలో ఇక్కడ నాంపల్లి కానీ అన్ని సరౌండింగ్లో ఈ ప్రదేశం నుంచి చాలా సువార్త చేసి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క రాకడ గురించి అందరికీ చెప్పి దేవుని యొక్క ఆయన యొక్క రాయబారులుగా, ఆయన యొక్క సైనికులుగా మనం ఇక్కడ నుంచి ఉండాలనేటువంటి నా యొక్క తపన. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. భవిష్యత్తులో దేవుడు గొప్ప కార్యం చేసే విధంగా మీరు ప్రార్థన చేస్తారని నేను ఆశిస్తూ నా యొక్క చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముగించండి, చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకునే చివరి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతి ఉన్నటువంటి మా తండ్రి,